నాకు ప్రేమించడాన్ని నేర్పిన పాఠం. ప్రతి ఆదివారం ఉదయం పిల్లలు చర్చి హాల్ పక్కన ఉన్న ఒక చిన్న తరగతి గదిలో చేరేవారు. ఆ గోడలపై చేతితో చేసిన చార్టులు, మసకబారిన బైబిల్ వచనాలు అలంకరించి ఉండేవి. చాలామంది విద్యార్థులకు సండే స్కూల్ ఒక అలవాటు మాత్రమే. కానీ డానియల్కు అది మౌనంగా తన ఆలోచనలను తనలోనే దాచుకుని హాజరయ్యే చోట. డానియల్ చివరి బెంచ్లో కూర్చునేవాడు. ఆయనకు ఒక కష్టమైన పిల్లవాడు అని పేరు. అతడు సులభంగా ఇతర పిల్లలతో గొడవలు పడేవాడు, కఠినంగా మాట్లాడేవాడు, అందరి నుండి దూరంగా ఉండేవాడు. కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే డానియల్ మనసులో చాలా బాధ ఉండేది. అతడి ఇంటిలో ప్రేమకు కొరత ఉండేది, మాటలు ధీటుగా ఉండేవి, నమ్మకం తరచుగా బద్దలయ్యేవి. ఒక ఆదివారం వారి సండే స్కూల్ టీచర్ శ్రీమతి థామస్ బోర్డుపై ఒక వచనం రాశారు. మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయము 34వ వచనం. ఆమె తరగతి వైపు తిరిగి, ఈ ఆజ్ఞ వేరే ఆజ్ఞల కన్నా భిన్నము ఎలా అని అడిగారు. పిల్లలు సాధారణంగా జవాబులు చెప్పారు. మనం దయగా ఉండాలి, సహాయం చేయాలి, పంచుకోవాలి అని. శ్రీమతి థామస్ చిరునవ్వుతో మృదువుగా ఇలా చెప్పారు. యేసు ప్రేమించుడి అని మాత్రమే చెప్పలేదు కదా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే ప్రేమించుడి అని అన్నారు. ఆమె ఇలా వివరించారు. యేసు తనను నిరాశపరిచిన వారిని, నిరాకరించిన వారిని, అతన్ని బాధపెట్టిన వారిని కూడా ప్రేమించారు. ఆయన ప్రేమ మనుషులు తప్పులు చేసినా ఆగిపోదు అని ఆమె అన్నారు. ఇది విని డానియల్లో ఏదో మార్పు మొదలయ్యింది. ప్రేమ అనేది సంపాదించాల్సిందే, మంచిగా ప్రవర్తిస్తేనే దొరుకుతుందని అతను నమ్మేవాడు. వైఫల్యం తర్వాత కూడా ప్రేమ ఉండగలదన్న ఆలోచన అతనికి కొత్తగా అనిపించింది మరియు ఒక ఆశను కూడా ఇచ్చింది. ఆ రోజు శ్రీమతి థామస్ తరగతిని వేరేలా ముగించారు. ఆమె ప్రతి పిల్లవాడిని చూసి వారిని ఉద్దేశించి ఒక దయగల మాట చెప్పారు. సహనం, ధైర్యం, విలువలు వంటి గుణాలు గుర్తు చేశారు. డానియల్ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె క్షణం ఆగి, డానియల్, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, ఆయన నిన్ను ఎంతో లోతుగా ప్రేమిస్తున్నాడు అని అన్నారు. ఆ మాటలు అతని హృదయములో ఉండిపోయాయి. తరువాతి వారాల్లో డానియల్లో అనేక మార్పులు వచ్చాయి. ఒక్కసారిగా కాదు, కానీ నెమ్మదిగా. ఇతరులను తీసివేయడం మానేశాడు. తప్పు అయితే క్షమాపణ చెప్పేవాడు. ఇంట్లో కోపం పెరిగినప్పుడు ఆ వచనాన్ని గుర్తు చేసుకొని సహనాన్ని ఎంచుకున్నాడు. ఏళ్ల తరువాత డానియల్ మరో పిల్లల సమూహం ముందు నిలబడ్డాడు. తన చేతిలో తన సొంత బైబిల్ ఉంది. ఇప్పుడు సండే స్కూల్ టీచర్గా అతను చిరునవ్వుతో బోర్డుపై ఒక పరిచయమైన వచనాన్ని రాశాడు. ఒకరినొకరు ప్రేమించుడి, నేను మిమ్ములను ప్రేమించినట్లు. ఎందుకంటే ఒక ఆదివారం ఎవరో అతనికి అదే వచనాన్ని నేర్పారు. ప్రేమ ఎన్నటికీ వైఫల్యం కాదు అని. ఆ పాఠం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చింది. పాఠం: దేవుని వాక్యం ప్రేమతో బోధించబడితే అది మనసుకు మాత్రమే సమాచారం ఇవ్వదు, హృదయాన్ని మారుస్తుంది. మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయము 34వ వచనం.